చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. అద్భుతములు చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, బలముతో దేవుని యొక్క బోధల్లో నడుచుకొని ఉంటారని నమ్ముతున్నాను. మనము ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే యేషయా 54:13. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదరు, నీ పిల్లలకు అదీయ విశ్రాంతి కలుగు. తల్లిదండ్రులారా, దేవుడు మీ గురించి ఏమంటున్నారంటే పిల్లలందరూ ఉపదేశం నొందుదురు అని చెప్పబడుతుంది. తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకు బోధించాలి. బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడపాలి. ఈరోజు టెక్నాలజీ అన్నీ పెరిగిపోయింది. ఎలక్ట్రానికల్స్ ఇంటెలిజెంట్గా మారుతున్నారు. విజ్ఞానం పెరిగిపోయింది, ఆధునికత పెరిగిపోయింది, జ్ఞానం పెరిగిపోయింది, బుద్ధి పెరిగిపోయింది. చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చిన్న వయసులోనే వారు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు. ముందు నా తల్లిదండ్రి కాలంలో, నా కాలంలో పిల్లలు ఎలాగంటే తల్లిదండ్రులు బయటికి వెళ్తున్నారంటే నేను మీతోనే వస్తాను 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 అని చెప్పేవారు. ఇప్పుడు డాడీ మమ్మీ బయటికి వెళ్ళినా కూడా పిల్లలు రావట్లేదు. చిన్న పిల్లలు, చంటి పిల్లలు మరియు బాలబాలికలు ఇప్పుడు రావడం లేదు. ఏంటి? వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం లేదు, ఒక మొబైల్ ఇచ్చేస్తే సరిపోతుంది. మొబైల్లోనే వాళ్ళ జీవితం గడిచిపోయినట్లు కనపడుతుంది. అవునా? ప్రియమైన దేవుని తల్లిదండ్రులారా, మీరందరూ మీ పిల్లలు యెహోవా బోధయందు ఉపదేశం నొందుదురు. ఉపదేశం, యెహోవా ఉపదేశం నొందితేనే, యెహోవా ఉపదేశం బైబిల్ చదివితేనే మీ పిల్లలు రేపు దేవుల్లో మీలో నిలకడక ఉంటారు. ఈరోజు చదువు 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 చదువును పంపుతున్నారు, కానీ వారు దేని కొరకు చదువుతున్నారు? ఎలా ఉండడానికి కోసం చదువుతున్నారు? వాళ్ళు భవిష్యత్తు చదువులోనే ఉన్నది, కరెక్టే, కానీ క్రమం లేక చదువు ప్రయోజనం లేదు. పిల్లల్ని దేవుని ఉపదేశంలో మీరు పెంచండి, దేవుని వాక్యం మీరు నేర్పండి. లేచిన వెంటనే వాళ్ళకి కాలకృత్యంలో చేసిన తర్వాత వారు బైబిల్ని మీరు నేర్పించండి. ఒక అధ్యాయం వారికి ఉపదేశించండి. ఒక అధ్యాయం చదువు బాబు, తర్వాత క్వశ్చన్ ఆన్సర్, తర్వాత హోమ్ వర్క్, తర్వాత కార్యములు అన్నీ చేసుకుంటే అది ఆశీర్వాదకరం. మీరు ఏమనుకుంటున్నారు? ఆ బిడ్డ కంటే, ఈ బిడ్డ కంటే, ఆ పిల్లల కంటే, ఈ పిల్లల కంటే, ఆ అమ్మాయి కంటే, ఈ అబ్బాయి కంటే, ఆ స్కూల్ కంటే, ఈ స్కూల్ కంటే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, దానివలన ఉపయోగం ఏంటి? లోకంలో పడిపోయి ఉపయోగం ఏంటి? దేవుళ్ళ ఉండి మీరు ఉంటే బెస్ట్ ర్యాంక్ కాదు, ఏ గ్రేడ్లో వచ్చి ఇంకా మొదటి స్టేట్లో వస్తారా లేదా ఆలోచించండి. బైబిల్ లేక చదువు వేస్ట్ అండి. అందుకే పిల్లల్ని కొద్దిగా బైబిల్ భయం, భక్తి దయచేసి వాళ్ళకి నేర్పండి. ప్రతి బుధవారం ఇలాగే కుటుంబంలో ఒక్కొక్కరి గురించి, ప్రతి బుధవారం కుటుంబంలో ఉన్న ఒక్కొక్క అంశం గురించి నేను ప్రతి వారం మాట్లాడతాం అనుకొని ఉన్నాను. మీరు అందరూ వీక్షించండి. పిల్లలకు బైబిల్ని బోధించండి. పిల్లలకి ఏమి తెలియదు, తల్లిదండ్రులు నేర్పడమే అంతవరకు వాళ్ళకి బైబిల్ని, ప్రార్థనని, దేవుని యొక్క భయముని నేర్పుతారో అంతవరకు క్రమం నేర్చుకుంటారు. మీరు అనుకుంటున్నారు స్కూల్కి వెళితే పిల్లలు క్రమం నేర్చుకుంటారని. కాదు, సంఘంలోనే క్రమం ఆరంభం అవుతుంది. సంఘంలోనే న్యాయం ఆరంభం అవుతుంది, నీతి ఆరంభం అవుతుంది. స్తోత్రం. నీతి యావత్తు
సంఘములోనే ప్రారంభం అవుతుంది. అందుకే సంఘములో ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి దైవ భయం ఎలా ఉండాలి, ఆరాధన ముగించేంత వరకు వారు మాట్లాడకుండా వారు స్తోత్రం చెప్పి స్తుతి చెప్పి ఆరాధించి బైబిల్ వాక్యం చెప్పిన సేవకుల్ని చూసుకొని స్తోత్ర బోధ వినాలంటే మీరు ప్రతిరోజు దేవుని భయం నేర్పాలి. అలాగే నేర్పక వారు మారుతారు, వారు మీ మాట వింటారు, మీలో దేవుల్లో స్తోత్ర సంతోషంగా వారు నడుచుకోగలరు. ఆమేన్. ఆ వాక్యం మరలా ఒకసారి చదువుతున్నాను, వినండి. మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం నొందుతారు, మీ పిల్లలకు అదిగా విశ్రాంతి కలుగు. దీని వలనే మనకు విశ్రాంతి కలుగు. కీర్తనలు 119:65 ఏం చెప్పబడుతుంది? ఈ బైబిల్ని ధర్మశాస్త్రమును ప్రేమించిన వారికి ఆయన నెమ్మది కలుగ చేస్తారంట, సంతోషం కలుగ చేస్తారంట. ఆమేన్. అలాగే మీ పిల్లలకి శాంతి, సమాధానం, సంతోషం, అలాగే డిప్రెషన్ ఉండకుండా ఉండాలంటే, వాళ్ళకి నెమ్మది కలగాలంటే ఏం చేయాలండి? ప్రియ బ్రదర్ అండ్ సిస్టర్, బైబిల్ని నేర్పండి. అలాగే పిల్లలకి ఇలాగ జ్ఞాపకం చేసుకోండి. ఒక పిల్లలు జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఆ రోజు చదువుకొని వచ్చిన అంతా పడుకోవడానికి ముందు ఒక 5 నిమిషాలు టీచర్ ఇలా చెప్పారు, అలాగ రాశాను, ఇలాగ క్వశ్చన్ ఆన్సర్ ఇలాగ రాశాను, ఇలాగే నేర్చుకున్నాను, ఇలాగ వెళ్ళాను, ఇలాగే వచ్చాను, ఇలాగ కారు దిగాను, ఇలాగ ఆటో దిగాను, ఇలాగ బండి దిగాను, ఇలాగ ఈరోజు మమ్మీ ఇలాగ సోదరు డాడీ ఇలాగ డ్రాప్ చేశారు, మమ్మీ ఫుడ్ ఇచ్చారు, టిఫిన్ ఇచ్చారు. ఇలాగ పిల్లల్ని తలంచుకోవడానికి వాళ్ళని నేర్పండి. అప్పుడు మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆమె దేవుడు ఆశీర్వదిస్తారు, విడిపిస్తారు. మీ పిల్లల్ని ఇలాగ బోధించండి. ప్రతి బుధవారం తప్పకుండా చూడండి. దేవుని దీవెన లెక్క పొందుకోండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్. మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, మహిమ గల యేసయ్య, జాలి గల దైవమా, అయ్యా చిన్న పిల్లలు ప్రతి ఒక్క స్తోత్రం తండ్రి, స్కూల్ చదువుతున్న స్తోత్రం, ఎల్కేజీ నుండి కాలేజ్ వరకు ఉన్న పిల్లల కొరకు స్తోత్రం తండ్రి, నీ ఆశీర్వదించండి అయ్యా. చదువులో దేవుని చేత బోధించబడడానికి సహాయం చేయండి. అలాగే తల్లిదండ్రులు దేవుని భయంలో వాళ్ళని పెంచడానికి దేవుడిచ్చిన స్తోత్రం ఒక పొక్కిషం, దేవుడిచ్చిన ఒక బహుమతి, దేవుడిచ్చిన ఒక స్తోత్రం మంచి ఒక బహుమానాన్ని వాళ్ళని కాపాడి వాళ్ళని దేవుని దారిలో నడపడానికి కృప దయచేయండి ప్రభువా. తల్లిదండ్రులకు భయభక్తి కృప దయచేయండి ప్రభువా. నీ నామ మాత్రం మహిమపరానికి సహాయం చేయండి. మీ అభిషేకం చేత నెప్పండి, కప్పండి, కాపాడండి, నడిపించండి ప్రభువా. అయ్యా చిన్నపిల్లలకి మంచి జ్ఞానం దయచేయండి. వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడండి. జ్ఞానం, బుద్ధి, వివేకం దయచేయండి. స్కూల్లో మంచిగా చదవడానికి కృప దయచేయండి. నీ నామ మాత్రం మహిమపడాలి. ఈ కుటుంబం ఆశీర్వాదంగా ఎదగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీలాగా ఎంతో మంది వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మీ స్టేటస్లో పెట్టండి, అందరికి షేర్ చేయండి. దేవుడు మళ్ళీ దీవిస్తారు. ఈ పరిచయం ప్రార్థించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతములు చేసిన వాడు నాతో ఉన్నాడు.